at least my advice is you better to write this important introduction points. You better to write all important introduction points. Next step is to make a short list. To make a short list of these points. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 కనబడుతున్నాయి కదా. అందులో మీకు అర్థమైన పాయింట్స్ just you have to generate by your own notes and you have to apply those points. That is enough. Okay, whatever you understand in these points, just you have to prepare sub notes and you have to apply those points. No need to write a entire paragraph mode. Okay, it's my advice, but you better to write these introduction points. These introduction points are very important. It will, these introduction points will explain each major point of the Employee State Insurance Act 1948. ఓకే, అందరికీ అర్థమైంది అనుకుంటా. ఇది ఇంపార్టెంట్ టాపిక్, ఫ్రీక్వెంట్ గా లాస్ట్ టైం 2 times అడిగాడు. సో బెటర్ టు ప్రిపేర్. ఓకేనా? కమింగ్ టు ది 7 points వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. కమింగ్ టు ది 8th point, the Employee State Insurance Scheme provides a full range of medical care to all insured persons and their families through a network of ESA dispensaries, hospitals, panel clinic, diagnostic centers, super specialty. అంటే ఆ పర్టికులర్ ఎంప్లాయీస్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఉండే ప్రతి వ్యక్తులకి వాళ్ళ ఫ్యామిలీస్ కి కూడా ఈఎస్ఐ హాస్పిటల్స్ లో, ప్యానల్ క్లినిక్ లో, అంటే ఈఎస్ఐ అంటే ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ డిస్పెన్సరీస్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్, వాటిలో కంప్లీట్ గా అప్లికబుల్ అవుతుంది అనమాట. ఇంక్లూడింగ్ సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్, ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తారు, న్యూరో సర్జరీ చేస్తారు, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేస్తారు, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తారు, స్పెషలైజ్డ్ ఇన్వెస్టిగేషన్స్ లైక్ సిటీ స్కాన్స్ ఉంటాయి. సిటీ స్కాన్స్ అంటే ఆల్ బాడీ ఎక్స్రేస్, అండ్ ఎంఆర్ఐ స్కాన్స్ మీన్స్ బ్రెయిన్ స్కాన్, ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట. యాంజియోగ్రఫీ అంటే ఇట్ ఈస్ అ హార్ట్ రిలేటెడ్ టెస్టింగ్ ని యాంజియోగ్రఫీ అని అంటారు. కమింగ్ టు ది ఎలిజిబిలిటీ ఫర్ ది మెడికల్ బెనిఫిట్ అంటే అతనికి పర్టికులర్ మెడికల్ బెనిఫిట్ అనేది అప్లికబుల్ అవుతుంది అని అంటారు. అండ్ చూడండి, నెక్స్ట్ దీనికి ఎలిజిబిలిటీ ఫర్ మెడికల్ బెనిఫిట్ కి ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ ఫార్మ్ 9 నింపి అప్లై చేసుకోవాలని అంటున్నారు. ఓకే, కమ్ టు ది నెక్స్ట్ సిక్నెస్ బెనిఫిట్స్. అంటే సిక్నెస్ బెనిఫిట్స్ అంటే ఆరోగ్య సమస్యలు సంబంధించిన బెనిఫిట్స్ ఏ రకంగా ఉంటాయి. సిక్నెస్ బెనిఫిట్స్ రిప్రజెంట్స్ ఏ పీరియాడికల్ క్యాష్ పేమెంట్ made to an insured persons during the period of certified sickness occurring in the benefit period when insurance person required medical treatment and attendance with absenteeism from the work on medical ground. అంటే ఒక వ్యక్తి ఏదైనా పనిచేస్తున్నప్పుడు అనారోగ్య సమస్యలు ఏదైనా వచ్చాయనుకోండి, అతన్ని డాక్టర్ చేత సిక్ చేయించుకొని సైన్ చేయించుకొని ఈ పర్టికులర్ సిక్నెస్ బెనిఫిట్స్ కి ఎలిజిబిలిటీ కావచ్చు అని అంటున్నాడు. ఓకే, ఎలిజిబిలిటీ ఫర్ ది మన సిక్నెస్ బెనిఫిట్ ఏంటి? మినిమం 78 days కాంట్రిబ్యూషన్ ఇన్ వన్ కాంట్రిబ్యూషన్ పీరియడ్. అంటే మినిమం 6 months లో 78 days అతను కానీ ప్రజెంట్ అయితే సిక్నెస్ బెనిఫిట్ కి అతను ఎలిజిబుల్ అవుతాడు. ది డైలీ రేట్ ఆఫ్ ది సిక్నెస్ బెనిఫిట్ ఈజ్ 50% ఆఫ్ డైలీ వేజ్. అంటే అతను ఆబ్సెంట్ అయిన 78 days మిగిలిన బ్యాలెన్స్ డేస్ కి 50% శాలరీ అతనికి వస్తుంది అనమాట. అది ఎప్పటి వరకు ఇస్తారు? మాక్సిమం డ్యూరేషన్, మాక్సిమం పీరియడ్ అప్ టు 91 days ఆఫ్ ఎనీ 2 consecutive బెనిఫిట్ పీరియడ్స్. అంటే 78 days ప్రెసెంట్ అయ్యాడంటే మిగిలిన డేస్ ఆబ్సెంట్ అయితే 91 days వరకు సిక్నెస్ బెనిఫిట్ అన్నది అతని శాలరీలో 50% అనేది ఇస్తారు. దీనికి క్లెయిమ్ ఫార్మ్ ఏంటి? ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్
ఫార్మ్ 9 నింపి అప్లై చేసుకోవాలన్నమాట ఈ పర్టికులర్ సిక్నెస్ బెనిఫిట్ కి. ఎక్స్టెండెడ్ సిక్నెస్ బెనిఫిట్ అంటే పొడిగించిన అనారోగ్యం సంబంధించిన సమస్యలు ఏదైనా వస్తే ఎక్స్టెండెడ్ సిక్నెస్ బెనిఫిట్ ఈజ్ ఎ క్యాష్ బెనిఫిట్ paid to the prolonged illness due to the 34 specified diseases as per NXA. అంటే చూడండి ఆక్యుపేషనల్ డిసీజెస్ ఉన్నాయి కదా, లిస్ట్ ఆఫ్ ఆక్యుపేషనల్ డిసీజెస్ 29 చెప్పాను. వాటికి సంబంధించిన రోగాలు ఏదైనా వస్తే ఎక్స్టెండెడ్ సిక్నెస్ బెనిఫిట్ కి ఆ వర్కర్స్ అర్హులవుతారు. అంటే వృత్తిపరంగా వచ్చే జబ్బులకి ఆ 34 స్పెసిఫైడ్ వృత్తిపరంగా వచ్చే జబ్బులు వస్తే వర్కర్కి ఎక్స్టెండెడ్ సిక్నెస్ బెనిఫిట్ కి అర్హులవుతారు. ఎలిజిబిలిటీ ఫర్ ఎక్స్టెండెడ్ సిక్నెస్ బెనిఫిట్ ఏంటి? కంటిన్యూస్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 years అండ్ షుడ్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ ఫర్ అట్లీస్ట్ 156 days ఇన్ 4 preceding contributing periods. అంటే ఆ వ్యక్తి మినిమం 2 years పాటు కంటిన్యూస్ గా పనిచేసినా, లేకపోతే 4 సంవత్సరాల్లో సంవత్సరానికి మినిమం 156 days చొప్పున పనిచేస్తున్నా ఈ ఎక్స్టెండెడ్ సిక్నెస్ బెనిఫిట్ కి ఆ వ్యక్తి ఎలిజిబుల్ అవుతాడు. ది డైలీ రేట్ ఆఫ్ ఎక్స్టెండెడ్ సిక్నెస్ బెనిఫిట్ ఈజ్ 40% మోర్ దాన్ సిక్నెస్ బెనిఫిట్ రేట్. అంటే సిక్నెస్ బెనిఫిట్ లో 50% శాలరీ ఇస్తే ఎక్స్టెండెడ్ సిక్నెస్ బెనిఫిట్ లో మనకి 90% ఆఫ్ గ్రాస్ శాలరీ డబ్బులు వచ్చే ఆధారం ఉంది. సో బట్ ఎక్స్టెండెడ్ సిక్నెస్ ఈజ్ అక్కర్ వెన్ ఆక్యుపేషనల్ డిసీజెస్ వచ్చినప్పుడు మాత్రమే ఎక్స్టెండెడ్ సిక్నెస్ ఇస్తారు. వేరే సిక్నెస్ బెనిఫిట్ నార్మల్ బీపీ, షుగర్, ఏదైనా డయాగ్నోసిస్ ప్రాబ్లం వచ్చినప్పుడు సిక్నెస్ బెనిఫిట్ ఇస్తారు. అందరికీ అర్థమైంది అనుకుంటా. మాక్సిమం డ్యూరేషన్ ఆఫ్ ఎక్స్టెండెడ్ సిక్నెస్ బెనిఫిట్ ఏంటి? ఇంక్లూడింగ్ సిక్నెస్ బెనిఫిట్ పేయబుల్ ఫర్ 91 days అయితే ఎక్స్టెండెడ్ సిక్నెస్ బెనిఫిట్ పేయబుల్ అప్ టు ఫర్దర్ పీరియడ్ ఆఫ్ 124 to 309 days వరకు ఎక్స్టెండెడ్ సిక్నెస్ బెనిఫిట్ వస్తుంది. దట్ కెన్ బి ఎక్స్టెండెడ్ అప్ టు 2 years 2 సంవత్సరాల వరకు కూడా ఎక్స్టెండెడ్ సిక్నెస్ బెనిఫిట్ వస్తుంది. అంటే ఆల్మోస్ట్ 720 days. ఎప్పుడు ఇన్ స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ అంటే కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో ఆన్ రికమెండేషన్ ఆఫ్ కాంపిటెంట్ అంటే డాక్టర్స్ సర్టిఫై చేస్తే ఎక్స్టెండెడ్ సిక్నెస్ బెనిఫిట్ 2 years వరకు వచ్చే ఆస్కారం ఉంది. బట్ సిక్నెస్ బెనిఫిట్ మాత్రం 91 days మాత్రమే వచ్చే అవకాశం ఉంది. అది ఈ పాయింట్కి అర్థం. తర్వాత చూడండి మెటర్నిటీ బెనిఫిట్ అంటే ప్రసూతి సంబంధించిన కార్యక్రమాలు ఆడోళ్ళకి వస్తాయి కదా మెటర్నిటీ బెనిఫిట్. మెటర్నిటీ బెనిఫిట్ కన్సిస్ట్స్ ఆఫ్ ఏ పీరియాడికల్ క్యాష్ పేమెంట్ ఇన్ కేస్ ఆఫ్ కన్ఫైన్మెంట్ ఆర్ మిస్క్యారేజ్ ఆర్ సిక్నెస్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, కన్ఫైన్మెంట్, ప్రీమెచ్యూర్ బర్త్ ఆఫ్ ది చైల్డ్ ఆర్ మిస్క్యారేజ్ టు ఎనీ ఇన్సూర్డ్ ఉమెన్ as certified by the duly appointed medical officer. మెటర్నిటీ బెనిఫిట్ ఎప్పుడు ఇస్తారట? అది క్యాష్ పేమెంట్ రూపంలో ఇస్తారు. ఇప్పుడు కన్ఫైన్మెంట్ ఆర్ మిస్క్యారేజ్ అంటే అబార్షన్ అయినా, కన్ఫైన్మెంట్ అంటే ఇట్ ఈస్ చూడండి ముట్టు అంటారు కదా, ఆడోళ్ళకి విపరీతంగా బ్లీడింగ్ అవుతుంటది, దాన్ని కన్ఫైన్మెంట్ అని అంటారు. ఓకే, ఆ రకమైన జబ్బు వచ్చిన, ప్రీమెచ్యూర్ బర్త్ ఆఫ్ ది చైల్డ్ అంటే నెలకు ముందు ఆ బేబీ పుట్టినా, అబార్షన్ అయినా ఆ ఇన్సూరెన్స్ ఉమెన్ కి మెటర్నిటీ బెనిఫిట్ ఇస్తారు. ఎలిజిబిలిటీ ఫర్ మెటర్నిటీ బెనిఫిట్ ఏంటి? ది కాంట్రిబ్యూషన్ కండిషన్ ఈజ్ సేమ్ ఫర్ ది సిక్నెస్ బెనిఫిట్. ద డైలీ బెనిఫిట్ రేట్ ఈజ్ డబల్ ది సిక్నెస్ బెనిఫిట్ రేట్ అండ్ ఈజ్ థౌజ్ ఈక్వల్ టు ది ఫుల్ వేజ్. అంటే ఈ మెటర్నిటీ బెనిఫిట్ ఆల్మోస్ట్ వచ్చిన అమ్మాయిలకి అప్లికబుల్ అయిన మన లేడీస్ కి ఫుల్ శాలరీస్ ఇచ్చేస్తారు. అంటే సిక్నెస్ బెనిఫిట్ 50% ఉంటే మెటర్నిటీ సిక్నెస్ బెనిఫిట్ అన్నది ఫుల్ వేజెస్ ఉంటాయి. బెనిఫిట్ ఈజ్ పేడ్ టు ది సండే ఆల్సో, సండే కూడా కన్సిడర్ చేస్తారు ఆవిడ ఆడకూలి అయితే. ఓకే, ద బెనిఫిట్ ఈజ్ పేడ్ యాజ్ ఫాలోస్. ఫర్ ఎ చైల్డ్ డెలివరీ అయితే ఫర్ ఎ టోటల్ పీరియడ్ ఆఫ్ 12 weeks బిగినింగ్
నాట్ మోర్ దాన్ 6 వీక్స్ బిఫోర్ ది ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ చైల్డ్ బర్త్. అంటే మినిమం 12 వీక్స్ ఇస్తారు. 12 వీక్స్ అంటే ఆల్మోస్ట్ 4 నెలలు. తర్వాత బేబీ పుట్టిన తర్వాత 6 వీక్స్ వరకు ఎక్స్టెండ్ చేస్తారు. ఫర్ మిస్క్యారేజ్ అంటే అబార్షన్ అయినప్పుడు ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 6 వీక్స్ ఫాలోయింగ్ డేట్ ఆఫ్ మిస్క్యారేజ్ అంటే అబార్షన్ అయినప్పుడు 6 వీక్స్ వరకు మెటర్నిటీ బెనిఫిట్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఫర్ సిక్నెస్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, కన్ఫైన్మెంట్, ప్రీమెచ్యూర్ బర్త్ ఆఫ్ చైల్డ్ ఆర్ మిస్క్యారేజ్ ఫర్ అన్ ఎడిషనల్ పీరియడ్ అప్ టు 4 వీక్స్ వరకు ఇస్తారట. దీనికి క్లెయిమ్ ఫార్మ్ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ ఫార్మ్ 9, ఫార్మ్ 19 లో ఉండే అంశాలు నింపి ఫార్వర్డ్ చేస్తే ఈ పర్టికులర్ మెటర్నిటీ బెనిఫిట్ మనకు వస్తుంది. మెడికల్ బోనస్ ఏ రకంగా ఇస్తారు? మెడికల్ బోనస్ ఈజ్ అ లంసమ్ పేమెంట్ మేడ్ టు నే ఇన్సూరెన్స్డ్ ఉమెన్ ఆర్ ది వైఫ్ ఆఫ్ ఇన్సూర్డ్ పర్సన్ ఇన్ కేస్ షీ డస్ నాట్ అవైలబుల్ మెడికల్ ఫెసిలిటీ ఫ్రమ్ ఈఎస్ఏ హాస్పిటల్స్. అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ లో మెడికల్ ఫెసిలిటీ లేని వాళ్ళకి ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా చేయించుకోవచ్చు. ద అమౌంట్ ఆఫ్ ది బోనస్ ఈజ్ 2,500 రూపాయల వరకు ఇస్తారనమాట ఒకవేళ ప్రైవేట్ హాస్పిటల్లో చేయించుకుంటారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో అయితే ఫ్రీ. ఈఎస్ఐ హాస్పిటల్స్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి డిజేబుల్మెంట్ బెనిఫిట్ అంటే వైకల్యం. ఇందులో టెంపరరీ డిజేబుల్మెంట్ ఉంటుంది, పర్మనెంట్ డిజేబుల్మెంట్ ఉంటుంది. టెంపరరీ డిజేబుల్మెంట్ అంటే తాత్కాలికంగా వైకల్యం రావడం, పర్మనెంట్ డిజేబుల్మెంట్ అంటే పూర్తిగా వైకల్యం రావడం. డిజేబుల్మెంట్ బెనిఫిట్ ఈజ్ అడ్మిసిబుల్ ఫర్ ది డిజేబుల్మెంట్ కాజెస్ బై అన్ ఎంప్లాయ్మెంట్ ఇంజురీ. అంటే పని చేస్తున్నప్పుడు మాత్రమే అతనికి ఏదైనా కాలో చెయ్యో పోయినా, టెంపరరీ డిజేబుల్మెంట్ వచ్చినా, పర్మనెంట్ డిజేబుల్మెంట్ వచ్చినా అప్పుడు మాత్రమే అడ్మిసిబుల్ అంటే ఆమోదయోగ్యం అవుతుంది అనమాట. At the first instance, temporary disablement benefit is payable as long as temporary disable lasts. అంటే తాత్కాలికంగా వైకల్యం వస్తే దాని యొక్క బెనిఫిట్ ఆ టెంపరరీ డిజేబుల్మెంట్ కంప్లీట్ అయ్యే వరకు ఇస్తారు. ఇఫ్ ది ఎంప్లాయ్మెంట్ ఇంజురీ రిజల్ట్స్ ఇన్ పర్మనెంట్ పార్షల్ డిజేబిలిటీ ఆర్ పర్మనెంట్ టోటల్ డిజేబిలిటీ అయితే పర్మనెంట్ డిజేబుల్మెంట్ బెనిఫిట్ ఈజ్ పేవబుల్ టిల్ ది డెత్ ఆఫ్ ఇన్సూర్డ్ పర్సన్. అంటే ఒక వ్యక్తికి పర్మనెంట్ డిజేబుల్మెంట్ వచ్చిన, పర్మనెంట్ పార్షల్ డిజేబుల్మెంట్ వచ్చినా, పర్మనెంట్ టోటల్ డిజేబుల్మెంట్ వచ్చినా లైఫ్ లాంగ్ పెన్షన్ ఇస్తూ ఉంటారు అనమాట. కాంపన్సేషన్ ఇస్తారు, కాంపన్సేషన్ తో పాటు ఇన్సూరెన్స్ కూడా ఇస్తారు, పెన్షన్ లాగా. ది డైలీ బెనిఫిట్ రేట్ ఆఫ్ ది పర్మనెంట్ అండ్ టెంపరరీ డిజేబుల్మెంట్ ఈజ్ రఫ్లీ ఈక్వలెంట్ టు అబౌట్ 100% ఆఫ్ ఫుల్ వేజెస్. అతని శాలరీ 16,000 అయినప్పుడు అతనికి టెంపరరీ పర్మనెంట్ డిజేబుల్మెంట్ ఉంటే లైఫ్ లాంగ్ అతను ఫుల్ వేజ్ సంబంధించిన పెన్షన్ ఇస్తారనమాట. ఫర్ ఎ పర్మనెంట్ పార్షల్ డిజేబుల్మెంట్ ది రేట్ ఆఫ్ బెనిఫిట్ ఈజ్ ప్రపోర్షనల్ టు ది పర్సంటేజ్ ఆఫ్ లాసింగ్ ఎర్నింగ్ కెపాసిటీ. అంటే ఏ రకంగా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఆ వ్యక్తి ఎర్నింగ్ కెపాసిటీ ఎంతవరకు పోగొట్టుకున్నాడు అనే బేస్ మీద దీని యొక్క క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ద బెనిఫిట్ ఈజ్ పేడ్ ఆన్ సండే ఆల్సో, సండే కూడా ఇస్తారు. దీనికి క్లెయిమ్ ఫార్మ్ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ ఫార్మ్ తీసుకొని ఫర్ టెంపరరీ బెనిఫిట్స్ కి ఫార్మ్ 9 నింపాలి, ఫర్ పర్మనెంట్ డిజేబుల్మెంట్ కి ఫార్మ్ 14 నింపాలి. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. 11వది. 12వది మన డిపెండెంట్స్ బెనిఫిట్. డిపెండెంట్స్ బెనిఫిట్ ఎప్పుడు ఇస్తారు? వ్యక్తి చనిపోయాక అతని భార్యకి ఇచ్చేదాన్ని డిపెండెంట్స్ బెనిఫిట్ అని అంటారు. డిపెండెంట్ బెనిఫిట్ ఈజ్ పేడ్ యాజ్ అ ఫ్యామిలీ పెన్షన్ టు ది డిపెండెంట్స్ ఆర్ ఎ డిసీజ్డ్ ఇన్సూరెన్స్డ్ పర్సన్ ఇన్ ది ఈవెంట్ ఆఫ్ డెత్ డ్యూ టు ఎంప్లాయ్మెంట్ ఇంజురీ ఆర్ ఆక్యుపేషనల్ డిసీజెస్ అండ్ ఈజ్ ఈక్వల్ అబౌట్ ది 70% ఆఫ్ వేజెస్. అంటే ఒక వ్యక్తి పనిచేస్తున్నప్పుడు చనిపోయినా, ఒకవేళ వృత్తిపరంగా జబ్బు వచ్చి చనిపోయినా అట్ ది కోర్స్ ఆఫ్ హిస్ ఎంప్లాయ్మెంట్ అతను బేసిక్ శాలరీలో 70% పెన్షన్ ని అతని భార్యకి ఇస్తారు.
ఎలిజిబుల్ మెంబర్స్ ఎవరు? ఏ విడో కెన్ రిసీవ్ ది బెనిఫిట్స్ ఆఫ్ మంత్లీ బేసిస్ ఫర్ ఎ లైఫ్ టిల్ హర్ రీమ్యారేజ్. అతని వైఫ్ విడో అయిన అతని వైఫ్ కి లైఫ్ లాంగ్ ఇస్తారు. ఎప్పుడు వరకు? ఆ పిల్ల ఏదైనా మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఇవ్వరు, పెళ్లి చేసుకోకుండా పోతే లైఫ్ లాంగ్ ఇస్తారు. ఆర్ ఏ సన్ ఆర్ డాటర్ కెన్ రిసీవ్ దిస్ బెనిఫిట్ టిల్ 25 years ఆఫ్ ది ఏజ్. అతనికి భార్య లేదు, కొడుకో కూతురో ఉన్నారనుకోండి, 25 years వచ్చే వరకు వాళ్ళకి ఈ ఈ బెనిఫిట్ ఇస్తారనమాట. అదర్ డిపెండెంట్స్ లైక్ పేరెంట్స్ ఇన్క్లూడింగ్ విడోడ్ మదర్. అతని పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళ నాన్న లేడు, వాళ్ళ అమ్మ విడో మదర్ కూడా ఇది అప్లికబుల్ అవుతుంది. కెన్ ఆల్సో రిసీవ్ దిస్ బెనిఫిట్ అండర్ సర్టన్ కండిషన్స్. అంటే ఇది కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే అప్లికబుల్ అవుతుంది. The first installment payable within the maximum of 3 months following the death of an insurance person. Therefore, on the regular monthly basis. అంటే వ్యక్తి చనిపోయిన 3 నెలలలోపు కంపల్సరీగా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పే చేయాలి. క్లెయిమ్ ఫార్మ్ అండర్ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ ఫార్మ్ 15, 16 నింపి వస్తే ఈ పర్టికులర్ డిపెండెంట్ బెనిఫిట్స్ అనేది ఇస్తారు. తర్వాత ఫ్యూనరల్ ఛార్జెస్. ఫ్యూనరల్ ఛార్జెస్ అంటే అంత్యక్రియ ఖర్చులు. ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్ ఇన్ నేచర్ ఆఫ్ లంసమ్ పేమెంట్ ఆఫ్ ₹10,000 ఇస్తారు ఆ వ్యక్తి చనిపోయినప్పుడు. ఈ రివైజ్డ్ అంతకుముందు 5,000 ఇచ్చేవారు, అది ఏప్రిల్ 2011 నుంచి 10,000 అయింది. మేడ్ టు డిఫ్రే ది ఎక్స్పెండిచర్ ఆన్ ది ఫ్యూనరల్ ఆర్ మన డిసీజ్డ్ ఇన్సూరెన్స్ పర్సన్స్. చనిపోయిన వ్యక్తికి మినిమం 10,000 ఇస్తారు అంత్యక్రియ ఖర్చుల కింద. ది అమౌంట్ పేడ్ టు ది ఎల్డర్ సర్వైవింగ్ మెంబర్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆర్ ఇన్ హిజ్ ఆబ్సెన్స్ టు ది పర్సన్ హూ యాక్చువల్లీ ఇన్కర్స్ ది ఎక్స్పెండిచర్ ఆన్ ది ఫ్యూనరల్. అంటే జనరల్ గా పెద్ద కొడుక్కి ఇస్తారన్నమాట ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్. అతను ఆబ్సెంట్ అయితే ఎవరైతే అంత్యక్రియలు చేస్తున్నారో ఆ రెండో కొడుకుని ఇవ్వచ్చు. దీనికి క్లెయిమ్ ఫార్మ్ అండర్ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ ఫార్మ్ 22 నింపుకొని ఈ ఫ్యూనరల్ ఛార్జెస్ కి క్లెయిమ్ చేసుకోవాలి. అదర్ బెనిఫిట్స్ ఏంటి? మన రీహాబిటేషన్ అలవెన్స్, పునరావాసం సంబంధించిన అలవెన్స్లు ఇస్తారు. చూడండి, రీహాబిటేషన్ ఇన్ కేస్ ఆఫ్ డిజేబుల్డ్ ఇన్సూరెన్స్ పర్సన్ అండర్ ది 45 years ఆఫ్ ఏజ్ విత్ 40% మోర్ డిజేబుల్మెంట్. అంటే పనిచేస్తున్నప్పుడు అతను 45 years లోపు ఉండి అతను గాయపడి 40% వరకు మన డిజేబుల్మెంట్ వచ్చింది అనుకోండి, కాలో చెయ్యో వైకల్యం వస్తే ఏమిస్తారు? ఫ్రీ సప్లై ఆఫ్ ఫిజికల్ ఎయిడ్స్ ఇస్తారు. ఫిజికల్ ఎయిడ్స్ అప్లయన్సెస్ లైక్ క్రచెస్ అంటే ఊతకర్లు, వీల్ చైర్స్, డెంటర్స్ పళ్ళు, స్పెటికల్స్ అండ్ అదర్ సచ్ ఫిజికల్ ఎయిడ్స్ ఇచ్చి ఆదుకుంటారు అనమాట. తర్వాత రాజీవ్ గాంధీ షమీర్ కళ్యాణ్ యోజన, ఇది ఒక పథకం ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఈజ్ పేయబుల్ టు దోస్ వర్కర్స్ ఫేసింగ్ ఇన్వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ డ్యూ టు ది క్లోజర్ ఆఫ్ ఫ్యాక్టరీ ఆర్ నాన్ ఎంప్లాయ్మెంట్ ఇంజురీ. అంటే ఎవరైనా ఉద్యోగస్తులు ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తారు అనుకోండి, ఆ ఫ్యాక్టరీ అన్ఎక్స్పెక్టెడ్ గా క్లోజ్ అయితే ఈ పర్టికులర్ రాజీవ్ గాంధీ షామేర్ కళ్యాణ్ యోజన పథకం కింద బెనిఫిట్స్ రేట్ ఈజ్ జస్ట్ అబౌవ్ 50% ఆఫ్ డైలీ వేజెస్ అప్ టు 1 year. అతను అన్ఎంప్లాయ్మెంట్ అయిపోతాడు కాబట్టి 50% వేజెస్. సపోజ్ అతనికి 10,000 శాలరీ అనుకోండి, 5,000 శాలరీ అప్ టు 1 year వరకు ఇస్తారు. తర్వాత వేరే జాబ్ చూసుకోవాలి. ఓకే, రైట్. తర్వాత అర్థమవుతుంది అనుకుంటా. తర్వాత మెడికల్ ట్రీట్మెంట్. Medical treatment is available any employee state insurance మనకి dispensary center, ESA hospitals all over India కి applicable అవుతుంది. As per rule, smart card also known as a punch card will be accepted for lifelong. వీళ్ళు స్మార్ట్ కార్డ్ తీసుకోవాలి. No need to take a new card when is changing the job or office. వీళ్ళు స్మార్ట్ కార్డ్ తీసుకుంటే వేరే జాబ్ వేరే కంపెనీలో షిఫ్ట్ అయినా ఈ స్మార్ట్ కార్డ్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఇట్ ఈస్ ఎ కంఫర్టబుల్ టు క్యారీ ఆల్వేస్ బై ది ఇన్సూర్డ్ పర్సన్ అండ్ దేర్ ఫ్యామిలీస్.
Employees and their family members details can be changed or update without any objection. ఇందులో ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు అని అంటున్నాడు. ఇన్సూరెన్స్ పర్సన్ హెల్త్ రికార్డ్ విల్ బి అవైలబుల్ ఆన్లైన్ ఫర్ ఎనీ ఫ్యూచర్ ట్రీట్మెంట్ యాజ్ రిక్వైర్డ్ టు ది పర్సన్ ఇన్ ఆల్ ఈఎస్ఐసి ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ సెంటర్. మనకి ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లో అవైలబిలిటీ అవుతుంది. ఎనీవన్ కెన్ ఫైండ్ డీటెయిల్స్ ఈజీలీ ఆఫ్ ఇన్సూర్డ్ పర్సన్ ఆర్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్ బై లాగిన్ ఐపీ నెంబర్. ఈ స్మార్ట్ కార్డ్ లో ఐపీ నెంబర్ ఉంటుంది, దాని ద్వారా లాగిన్ అయ్యి వాళ్ళ యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్, వాళ్ళకి సంబంధించిన మొత్తం డిసీజెస్ అన్ని చూసుకోవచ్చు అని అంటున్నారు. Temporary permanent workers can use this facility of smart card to avail all above the benefits easily. అంటే ఇది బాధ ఏం లేదు, మెడికల్ ట్రీట్మెంట్ కి స్మార్ట్ కార్డ్స్ తీసుకుంటే బాగుంటుంది అని అర్థమవుతుంది కదా మీకు. ఇది ఏంటంటే వర్కర్స్ కి జనరల్ గా స్మార్ట్ కార్డ్స్ ఉండవు, ఓన్లీ 20,000 దాటిన ఎంప్లాయీస్ మాత్రం హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేస్తుంటారు. ఓకే, వీళ్ళు కూడా హెల్త్ కార్డ్స్ తీసుకున్నారనుకోండి వాళ్ళు ఈజీ అవుతుందని వాళ్ళ బాధ. తర్వాత అండర్ ది సెక్షన్ 39(5) ఆఫ్ ఏ, ఇందులో ఏం లేదు, అది ఉంది కదా, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది కదా 4.75%. 4.75% కాంట్రిబ్యూషన్ ప్రతి నెల బ్యాంక్ లో జమ చేయకపోతే వాడు 2 నెలలకు ఒకసారి జమ చేస్తున్నాడు అనుకోండి, ఇంట్రెస్ట్ 5% పడుతుంది. 4 నెలలకు ఒకసారి జమ చేస్తున్నాడు అనుకోండి, ఇంట్రెస్ట్ 10% పడుతుంది. 6 నెలలకు ఒకసారి జమ చేస్తున్నాడు అంటే 15% ఇంట్రెస్ట్ పడుతుంది. 4 మంత్స్ దాటి 6 మంత్స్ దాటి ఆడి యొక్క షేర్ జమ చేస్తున్నాడు అంటే 25% ఇంట్రెస్ట్ పడుతుంది. అది పాయింట్ అర్థం. తర్వాత ఎన్రోల్మెంట్ ప్రాసెస్ ఫర్ స్మార్ట్ కార్డ్ 16వ పాయింట్, కంపల్సరీగా స్మార్ట్ కార్డుకి ఏ రకంగా ఎన్రోల్మెంట్ చేసుకోవాలి. ఇవ్వండి ఈ పాయింట్స్, మీరు అందులో దయచేసి షార్ట్ చేసుకుని రాసుకోండి పాయింట్స్. బట్ బెటర్ టు రైట్ దిస్ ఇంపార్టెంట్ ఇంట్రడక్షన్ పాయింట్స్ మీద ఇంకొకసారి కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను. ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ ఈజ్ అప్లికబుల్ టు వర్కర్స్ ఆర్ కూలీస్, డైలీ వేజెస్ వర్కర్స్ వాళ్ళకి అప్లికబుల్ అవుతుంది. వాళ్ళ యొక్క మ్యాక్సిమం శాలరీ యాజ్ పర్ 2001 నామ్స్ ప్రకారంగా 15,000 శాలరీస్ ఉండే కూలీలకి ఆడా మగ ఎవరైనా వాళ్ళకి అప్లికబుల్ అవుతుంది. 15,000 దాటిన వాళ్ళు టెక్నీషియన్స్ క్యాడర్ లో ఉంటారు కదా, 20-25,000 దాటిన వాళ్ళు సేఫ్టీ ఆఫీసర్ కి, అది ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ అప్లికబుల్ కాదు, వాళ్ళకి హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేస్తారు. ఇది ఓన్లీ ఫర్ వర్కర్స్. ఓకే, అప్ టు దేర్ శాలరీస్ మ్యాక్సిమం అప్ టు 15,000 పర్ మంత్ ఉన్న వాళ్ళకి ఈఎస్ఐ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ అనేది అప్లికబుల్ అవుతుంది యాజ్ పర్ 2010 నామ్స్ అనుకున్నాగా. 2020కి వచ్చేసరికి కొద్దిగా పర్టికులర్ అమౌంట్ రివైజ్ అయినట్టుంది, 21,000 ఎంతో అయింది. మీరు మాత్రం ఇలాగే రాయండి. ఓకే, ఇంకొకసారి చెప్తున్నాను. అప్లికబిలిటీ ఆఫ్ ది యాక్ట్ అండ్ స్కీమ్, it is extended to the in area wise factories employing 10 or more persons and establishing employing 20 or more persons. అంటే 10 మంది వర్కర్స్ ఉండి ఆ ఫ్యాక్టరీలో పవర్ ఉంటే దానికి ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ అప్లికబుల్ అవుతుంది. పవర్ లేకుండా 20 మంది ఎంప్లాయీస్ ఉన్న ఈ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ అనేది అప్లికబుల్ అవుతుంది. కవరేజ్ ఆఫ్ ఎంప్లాయీస్ డ్రాయింగ్ గ్రాస్ వేజెస్ అప్ టు 15,000 పర్ మంత్, మ్యాక్సిమం శాలరీ 15,000 పర్ మంత్ తీసుకునే వ్యక్తులకి ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ అనేది అప్లికబుల్ అవుతుంది. కమింగ్ టు ది థర్డ్ పాయింట్, రేట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ వేజెస్ ఎంప్లాయర్స్ ఈజ్ 4.75% and employees 1.75% banner, and the time limit for making payment of contribution. For example, ఆ వ్యక్తి శాలరీ 15,000 అనుకుందాం. 15,000 అంటే అతని శాలరీలోంచి 262 రూపాయలు కట్ అవుతుంది, 262. ఎంప్లాయర్ మేనేజ్మెంట్ 712 రూపాయలు, మొత్తం అప్రాక్సిమేట్ గా 950 రూపాయలు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కానీ ఇతర గవర్నమెంట్ బ్యాంకులను జమ చేస్తారు. ఓకే, ద టోటల్ అమౌంట్ ఆఫ్ ది కాంట్రిబ్యూషన్ ఎంప్లాయీ షేర్ అండ్ ఎంప్లాయర్ షేర్ ఈజ్ టు డిపాజిటెడ్ విత్ ఆథరైజ్డ్ బ్యాంక్, అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్ చేయాలి త్రూ చలాన్ ఇన్ ఏ ప్రిస్క్రైబ్డ్ ఫార్మ్ ఆన్ బిఫోర్ 21st ఆఫ్ మంత్ ఫాలోయింగ్ ది క్యాలెండర్ మంత్ ఇన్ విచ్ వేజెస్ ఫాల్ డ్యూ. అంటే ఇది ఏప్రిల్ నెల జీతం జనరల్ గా May 1st కి ఇస్తారు కదా, ఏప్రిల్ నెల 21st ఆ ఎంప్లాయర్ షేర్ ఎంప్లాయీ షేర్ అనేది బ్యాంక్ లో జమ చేయాలి. ఒకవేళ ఎంప్లాయర్ షేర్ 4.75% జమ చేయకపోతే 2 నెలలకి ఇంత ఇంట్రెస్ట్, 4 నెలలకి ఇంత ఇంట్రెస్ట్, 6 నెలలకి ఇంత ఇంట్రెస్ట్ యాడ్ చేసి జమ చేయాలి. ఓకే, coming to the next point, the benefits to the employee under this act: medical, sickness, extended sickness for certain diseases, enhanced sickness, dependents maternity, besides the funeral expenses, rehabilitation allowances, medical benefits to insured person and his spouse. ఏ రకంగా ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ వల్ల లాభాలు ఉంటాయంటే, దీనివల్ల మెడికల్ బెనిఫిట్స్ వస్తాయి, సిక్నెస్ అనారోగ్య సంబంధించిన సమస్యలు వస్తాయి, దానికి బెనిఫిట్స్ వస్తాయి. ఎక్స్టెండెడ్ సిక్నెస్ అంటే పొడిగించిన అనారోగ్యం సంబంధించిన సమస్యలు ఏమైనా వస్తాయి, దానికి బెనిఫిట్స్ వస్తాయి. ఎక్స్టెండెడ్ సిక్నెసెస్ ఫర్ సర్టెన్ డిసీజెస్, కొన్ని ఆక్యుపేషనల్ డిసీజెస్ కి 6 నెలలు 7 నెలలు ఇంట్లో రెస్ట్ తీసుకోవాలి, దానికి కూడా వస్తాయి. ఎన్హాన్స్డ్ సిక్నెస్ అంటే మెరుగైన అనారోగ్యం వచ్చే వరకు కూడా ఇది అప్లికబుల్ అవుతుంది. డిపెండెంట్స్ మెటర్నిటీ అంటే చూడండి, భార్య ఏదైనా ప్రెగ్నెంట్ అయినా ఆ ప్రసూతి ఖర్చులకు కూడా ఇది అప్లికబుల్ అవుతుంది. ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్, ఆ వ్యక్తి చనిపోయినప్పుడు అంత్యక్రియ ఖర్చులకు కూడా ఇది అప్లికబుల్ అవుతుంది. రీహాబిటేషన్ అలవెన్స్, పునరావత సంబంధించిన అలవెన్సెస్ కూడా ఇది అప్లికబుల్ అవుతుంది. అన్ని రకాలైన మెడికల్ బెనిఫిట్స్ కి అతని భార్యకి అప్లికబుల్ అవుతాయి అన్నమాట. ఇది ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ యొక్క మెయిన్ ఎయిమ్. ఇవన్నీ పాయింట్స్ రూపంలో ఇచ్చాను, చదువుకోండి. అర్థం కాకపోతే ఆ పాయింట్స్ వదిలేయండి, షార్ట్ లిస్ట్ చేసి రాసుకోండి. ఓకే, ఎనీ డౌట్స్? No, sir. ఏమండి, సాయి సుష్మా గారు ఫిమేలా మీరు? సాయి సుష్మా? Not sir. Krishna sir. Actually, Sai Krishna. మీరేంటి మరి సౌందర్య ఫోటో పెట్టుకున్నారు? అది యాక్చువల్లీ ఈమెయిల్ సార్, అది అట్లానే అప్లై అయిపోయింది. ఓకే ఓకే. వాళ్ళు ఇర్షాద్ అహ్మద్ వాళ్ళు ఎవరు వచ్చినట్లేరు. ఓకేనండి, ఇది పంపిస్తాను పీపీటీ, చదువుకోండి, షార్ట్ లిస్ట్ చేసుకొని చదువుకోండి. చూడండి, ఇది కొద్దిగా డిఫికల్ట్ టెర్మినాలజీ. Within a short span of time, I am unable to explain in English to English. If you have any doubts, better to come offline classes. I will clarify each and everything in English to English as well as English to Hindi. Okay, don't worry. మీరు జస్ట్ ఈ ఇంట్రడక్షన్ పాయింట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసుకొని జస్ట్ సబ్ పాయింట్స్ కి నోట్స్ ప్రిపేర్ చేసుకొని, కంటెంట్ మరీ ఇంత ఎక్కువ రాయొద్దు, టైం వేస్ట్ అవుతుంది. మీకు డీటెయిల్గా అర్థం అవడానికి చెప్పాను. ఇందులో చాలా పాయింట్స్ షార్ట్ లిస్ట్ చేసి రాసేయండి. ఓకే, ఫుల్ మార్క్స్ పడిపోతాయి.